పార్వతికి ఒక వీళ్ళ సంతానం ఇచ్చేదాకా తప్పదన్నాడు సంగమయ్యా. పార్వతమ్మ నీకు ఒక వీళ్ళ మాత్రం అత్య 100 మంది అడుగు తెలుసు 100 మంది కొడుకులు అడుగుతున్నావు. మొత్తం కలిసి ఒక వీళ్ళ 225 మంది పుత్ర సంతానం అడుగుతున్నావు బామా. కళ్ళ కలియోగమందు కలియదాపారమంది ఇప్పుడు ఒక్క పిల్లని సాధే తందుకే ఎంతో కష్టం ఉన్నది. మరి పిల్ల పుట్టి 3 రోజులు కాక ముందుకే ఓ అయ్యా దుకాణంలో పోయి పాల డబ్బా తెమ్మంటారయ్యా. నేను 6 నెలలు పాలిస్తున్నా అంటే మా అవ్వగారి ఇల్లుకి ఓవలసి వస్తుంది. ఒకవేళ మాత్రం నేను పాలి అని అంటారైనా నువ్వు ఎట్లా చేస్తావు బామా? ఓ బామ పార్వతమ్మ జంగమయ్యా నా ఎద పైన 2 సరి పుష్పాలు ఉన్నాయి. ఎద పైన 2 సరి పుష్పాలు ఉన్నాయి. ఒకవేళ మాత్రము సరి పుష్పాలకు జల్లడికి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో నా సరి ప్రాయానికి అన్ని రంధ్రాలు ఉన్నాయి. తారకయ్య మందినయ్యా రామ రామ తారకయ్య మందినయ్యా రామ రామ నేను కూడా దాదేదాను జంగమయ్యా. పాయానికి తల్లడికి ఎన్ని రంధ్రాలు నా సరి పుష్పాలకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి. దారకయ్య మందిని దాస్తానంటది జగతల్లి పార్వతమ్మ. పార్వతమ్మ ఎద పైన 2 సరి పుష్పాలు ఉన్నాయి. జల్లడికి ఎన్ని రంధ్రాలు నీ సరి పుష్పానికి అన్ని రంధ్రాలు అంటున్నావు. ఒక్కళ్ళి కాకపోతే దారకయ్య మందిని దాస్తానంటావు. తప్పకుండా సంతానం ఇయ్యమంటావు. ఓడి దాపుకుంటున్నావు. అటువంటి సంగమయ్యా సంతానం ఇయ్యకపోతే ఒకవేళ మాత్రం సిరుసు బలగొట్టుకొని మెదడు తీసి బొట్టు పెడతానన్నది. బామా పార్వతమ్మ నేను అని తప్పేటోని కాదు, వాళ్ళకి పొంకేటోని కాదు. నీకు నేను తప్పకుండా సంతానం ఇస్తున్నా గాని మరి నీకు సంతానం ఇయ్యాలంటే నువ్వు పురుగు ముట్టను పుష్పం కప్ప ముట్టను గౌతమి చెడలేని పత్రి. పురుగు ముట్టను పుష్పము కప్ప ముట్టను గౌతమి చెడలేని పత్రి ముదముతోటి 3 వస్తువులు తీసుకొచ్చి అంగానికి అంగ పూజ కట్టాలి. లింగారి లింగ పూజ కట్టాలి. 11 నందల ప్రాద పూజ చెయ్యాలి. పాముకు పాలు పోయాలి. జినికకు మేతలు వెయ్యాలి. నందికి నాగారం కట్టాలి. నా ప్రాద పూజ చెయ్యాలి బాబా. అయితే నీకు సంతానం ఇస్తానమ్మా. సంగమయ్యా పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని గౌతమ్ చెడలేని పత్రి ముదవుతోటి 3 వస్తువులు తీసుకురమ్మంటావు. నాగారం కట్టమంటావు. పాముకు పాలు పోయమంటావు. 11 నందుల పూజ చేయమంటావు. మేతలు పెట్టమంటావు. నీ ప్రాద పూజ చేయమంటావు. కోరినవు మంటి పొందని కోరినవయ్యా. ఒక్క బిందె నీళ్ళు కాకపోతే 7 బిందెల నీళ్ళు తెచ్చి నీ ఎద మీద పోతున్నా. ఒక్క పుట్టిక పువ్వులు కాకపోతే 7 గంపల పువ్వులు తెచ్చి నీ తల మీద పోతున్నా. ఎంత పిశాచి నీ నీళ్ళెంత పిశాచి అన్నది. కాడు పెట్టినట్టు శివునితోని చరిత కట్టింది జగతల్లి పార్వతమ్మ. బాండవ చేత పట్టింది. పువ్వుల పుట్టి చేత పట్టింది. తానొక్క గడియ పోనొక్క గడియ ముక్కార 3 గడియల్ల ముదవుతోటి 3 వస్తువులు తెచ్చి నీ పూజ కడతానన్నది. వెళ్ళిపోత ఉన్నాదేమ రామ వెళ్ళిపోత ఉన్నాదేమ రామ జగతల్లి పార్వతమ్మ రామ రామ చేత పట్టింది. పూల పుట్టి ఒక చేత పట్టి శివకొండ దాడిపోత ఉన్న
ఉన్నదమ్మో